చిన్నపాటి అపజయాలకే ఆగిపోతాం. అనుకోని దుర్ఘటనలు జరిగితే దిగులు చెందుతాం. వైకల్యం వెక్కిరిస్తే విధిరాతంటూ ప్రతిక్షణం వేదనకు గురవుతాం. ఆమె జీవితంలోనూ ఇవన్నీ జరిగాయి. కానీ చేసేదేం లేక తనకు తానే సర్ది చెప్పుకుంది. గుండె నిబ్బరం చేసుకుని గమ్యం వైపు అడుగులేసింది. ఈ ప్రయాణంలో భర్త తోడే ఆమెకు అభయమైంది. తొలి ప్రయత్నాల్లోనే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. మరి ఆ మహిళామణి ఎవరో మీరే చూసేయండి. ఏడో తరగతి చదువుతున్నప్పుడే తండ్రిని పోగొట్టుకుంది. భవిష్యత్తుకు బాటలు వేసుకుంటోన్న సమయంలో కంటిచూపు కోల్పోయింది. జీవితమే అంధకారమైంది. బ్రతికుండటమే భారమనిపించింది. ఆఖరికి అఘాయిత్యమే శరణ్యమని భావించింది. కాని చీకటి అలుముకున్న జీవితంలో ఆశలు చిగురించాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తన భవితకు పునాది బాటలు వేశాడు. ఫలితంగా పీహెచ్డీ పూర్తి చేసి 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది ఈ మహిళామణి. ఈమె పేరు సంధ్య. భర్త రాజు, 2 పిల్లలు. పాలమూరు జిల్లా జడ్చర్ల పట్టణంలో నివాసముంటున్నారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తోంది సంధ్య. అయితే 7వ తరగతి చదువుతున్నప్పుడే ఈమె తండ్రి చనిపోయారు. తల్లే కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకుని అన్నీ తానై కుమార్తెను చదివించింది. ఇంటర్ చదువుతున్నప్పుడు సాధారణ జ్వరం సంధ్య జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అది కాస్త బ్రెయిన్ ఫీవర్ గా మారింది. మోతాదుకు మించిన మందులు వాడటంతో కోమాలోకి వెళ్ళింది. శాశ్వతంగా కంటి చూపు కోల్పోయింది. జీవితంలో ఒక్కసారిగా అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయి. కొన్ని నెలల పాటు మానసిక క్షోభ అనుభవించింది. చనిపోదామనే విరక్తి కలిగినా దానికి ఇతరుల సాయం తీసుకోవాల్సిన దుస్థితి సంధ్యది. ఆ ఫీవర్ కాస్త మలేరియా, టైఫాయిడ్ వచ్చి బ్రెయిన్ ఫీవర్ కి దారి తీసింది. వాళ్ళు టాబ్లెట్స్ వేసి అది ఓవర్ డోస్ అవడం వల్ల కంటిన్యూస్ గా పిట్స్ వచ్చాయంట. నా కాన్షియన్స్ లో లేను నేను. ఆ పిట్స్ రావడం వల్ల బ్రెయిన్ కి కనుక ఉన్నటువంటి నరము తెగిపోయిందంట. దాంతో నేను పర్మనెంట్ గా చూపుని లాస్ అయిపోయాను. 100లో ముగ్గురికి వస్తుందంట. ఆ ముగ్గురులో ఒక్కరు మాత్రమే బ్రతుకుతారంట. అంత రేర్ డిసీజ్ నాకు రావడం వల్ల నేను మనిషిని బ్రతికాను కానీ చూపుని పర్మనెంట్ గా కోల్పోవాల్సి వచ్చింది. ఈవెన్ నేను చిన్న చిన్న అవసరాలకి కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. 3 months అసలు ఏడవడానికి కూడా నాకు సోర్స్ లేదు. సమ్ టైమ్స్ సూసైడ్ చేసుకోవాలనిపించింది కానీ దానికి కూడా ఒకరికి డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. కానీ చీకటితో పోరాడుతున్న సంధ్య జీవితంలో వెలుగులు నింపాడు ఇంటర్ స్నేహితుడు రాజు. పెళ్లి చేసుకుని జీవితాంతం అండగా నిలిచేందుకు ముందుకొచ్చాడు. కుటుంబాన్ని ఒప్పించి ఈమెకి తోడుగా నిలిచాడు. అక్కడి నుంచి సంధ్య జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. పెళ్లి, పిల్లలు, తర్వాత భర్త సహకారంతో మళ్లీ చదువు మొదలుపెట్టింది సంధ్య. హాస్పిటల్లో కలిసి చూసి నువ్వు నిజంగా చూపుపోయినా అని ఆయన చాలా బాధపడి అరే అనేసి ఇంకా ఆయన తర్వాత నాతో కాంటాక్ట్ అవ్వడం, రెగ్యులర్గా న్యాచురల్గా తిన్నావా ఉన్నావా అని మాట్లాడి నువ్వు స్టడీస్ మళ్ళీ రీకంటిన్యూ చేయంటే నిన్న తనని మా అక్క పెళ్ళికి ఇన్వైట్ చేశాను. మా పేరెంట్స్కి వాళ్ళందరికీ పరిచయం అయిన మా అక్క పెళ్ళికి వచ్చి ఇంకా అతను మా వాళ్ళకి నచ్చి ఇంకా మా వాళ్ళని ఒప్పించి నన్ను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మనం ఏదైనా చేస్తే అది గుర్తుండిపోవాలి, ఒకరికి సాయంగా ఉండాలని నేను డిసైడ్ చేసుకున్నాను. నాకు ఇలా ఉద్దేశం ఉంది, నేను తనని చేసుకోవాలనుకుంటున్నాను అని అంటే
ఈ అమ్మాయిని చేసుకుంటే నువ్వు ఎలా లైఫ్లో ముందుకెళ్తావు అన్నట్టుగా వాళ్ళు కూడా ఆలోచించి వాళ్ళు వెనకకి వెళ్ళిపోవడం జరిగింది. కానీ నేను అంతటితో ఆగకుండా నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని రిక్వెస్ట్ చేసి చాలా విధాలుగా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అందులో ఒకరు మదన్ మోహన్ గారు ఉండి సరే తమ్ముడిని చూస్తే పర్వాలేదు అనిపిస్తుంది, చూసుకోగలడేమో, సంధ్యని లైఫ్ ఇస్తాడు అనుకుంటాము అని అతను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి తనను ముందు నిలబడి మాకు మ్యారేజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ప్రోత్సాహం అందిస్తే చదవగలదనే నమ్మకం రాజుది. చూపు లేకున్నా ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యం సంధ్యది. దీంతో వికారాబాద్లోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్, దూర విద్యలో BA చదివింది. OU నుంచి MA తెలుగు పూర్తి చేసింది. తొలి ప్రయత్నంలోనే నెట్, JRF కు అర్హత సాధించి నవల, విమర్శ, వాగ్మయ సూచిక అనే అంశంపై PhD అందుకుంది. చూపు లేకపోయినా సాధారణ విద్యార్థులతో కలిసే చదువుకున్నట్లు చెబుతోంది సంధ్య. మొబైల్, కంప్యూటర్ సాయంతో యూట్యూబ్లో ఆడియో పాఠాలు విన్నానని అంటోంది. స్టడీ మెటీరియల్స్ తెప్పించుకొని వాటిని ఆడియో ఫైల్స్ గా మార్చుకొని చదువుకున్నట్లు వివరిస్తోంది. LVP సంస్థ, సమర్థనం స్వచ్ఛంద సంస్థల్లో ఫోన్, కంప్యూటర్ వినియోగం, అందులో ఎలా నడుచుకోవాలి, వారి సామర్థ్యాలేంటి, వారి కోసం అందుబాటులో ఉన్న కొత్త సాంకేతికత ఏంటి అనే అంశాలపై శిక్షణ తీసుకున్నట్లు చెబుతోంది సంధ్య. సమర్థనంలో నేను ఫస్ట్ ఫోన్ వాడడము, అసలు బ్లైండ్ కమ్యూనిటీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, వాళ్ళు అసలు నేను అటు ఇటు మింగిల్ అవ్వలేకపోతున్నాను ఎందుకు అనేసి ఒకసారి వాళ్ళ సమాజం చూద్దామని వెళ్ళాను సార్. ఆ సమర్థనంలో నాకు నెంబర్ ఆఫ్ బ్లైండ్ పీపుల్స్ పరిచయం అయ్యారు. వాళ్ళ వల్ల మాకు ఎలాంటి సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఫోన్ ఎలా వాడాలి, సిస్టమ్ ఎలా వాడాలి, మనం ఎట్లా నార్మల్గా థింక్ చేయాలి, ఎట్లా వాక్ చేయాలి అనేది నేను వాళ్ళ దగ్గర నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవడం జరిగింది సార్. కానీ నాకు ఆడియో సోర్సెస్ బాగా ఉపయోగపడింది. ఈ టెక్నాలజీ మన కరోనా తర్వాత ఇంటర్నెట్ ద్వారా, యూట్యూబ్ ద్వారానే నాకు సంబంధించిన క్లాసెస్ కానీ, మెటీరియల్స్ కానీ, ఇన్ఫర్మేషన్ అనేది నేను యూట్యూబ్ నుంచి, మన గూగుల్ అసిస్టెంట్ నుంచే నేను గ్యాదర్ చేయడం జరిగింది. చదువుకుంటూనే ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమైంది సంధ్య. ఇంటర్ అనంతరం RRB పరీక్ష రాసి అర్హత సాధించింది. దీంతో ప్రభుత్వ కొలువు సాధించాలనే పట్టుదల ఈమెలో పెరిగింది. తొలి ప్రయత్నంలోనే మేడ్చల్ మల్కాజ్గిరి న్యాయస్థానంలో జూనియర్ అసిస్టెంట్ గా కొలువు సాధించింది. TGPSC నిర్వహించిన గురుకుల జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి అర్హత సాధించింది. ఆ తర్వాత గురుకులాల్లో డిగ్రీ కళాశాల లెక్చరర్ గా ఎంపికై ప్రస్తుతం పాలమూరులో అధ్యాపకురాలిగా ఉద్యోగం చేస్తున్నట్లు చెబుతోంది సంధ్య. PhD JRF కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేసరికి నాకు మా కాలేజ్ ఫ్రెండ్స్ నుంచి, మా సార్స్ నుంచి నాకు మంచి రెస్పెక్ట్ దొరికింది. క్యాపబుల్ అనేది నాకు అర్థమైంది. అప్పటి నుంచి నేను Group 1కి మొత్తం నేను ఆన్లైన్లోనే ఒక కోర్స్ పర్చేస్ చేశాను. బాలలత మేడం దగ్గర నుంచి కూడా నేను సివిల్స్కి Group 1 కోచింగ్ తీసుకున్నాను. కంటిన్యూగా 3 months మార్నింగ్ 7 నుంచి నైట్ 10 వరకు నేను ఏ వర్క్ చేసుకున్నా కానీ ఆన్లైన్లో క్లాస్ ఆన్ చేసుకుంటా, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే నేను క్లాస్ వింటూ నా పని నేను చేసుకునేదాన్ని. ఫస్ట్ అటెంప్ట్గా నాకు సివిల్ కోర్టు జూనియర్ అసిస్టెంట్లో ఫస్ట్ జాబ్ వచ్చింది. తర్వాత నేను మళ్ళీ JL అప్లై చేశాను, గురుకులాల్లో DL అప్లై చేశాను. ఇవన్నీ నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే 1 time ప్రిపరేషన్ ఇట్లా ప్రిపేర్ అవుతూనే రాస్తూనే ఉంటేనే అనుకోకుండానే నాకు ఈ జాబ్లన్నీ రావడం జరిగింది సార్. భర్త ప్రోత్సాహంతోనే తొలి ప్రయత్నాల్లోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించారని వివరిస్తోంది సంధ్య. అతడి పని అతను చేసుకుంటూనే తనని, పిల్లల్ని చూసుకుంటున్నట్లు చెబుతోంది. వికలాంగులు సకలాంగులకు ఏమాత్రం తీసిపోరని, అండగా ఉంటే అద్భుతాలు సృష్టిస్తారని అంటోంది సంధ్య. పెళ్లి చేసుకున్నాను, పాపను కన్నాను, నా వరకు అయితే ఓకే. మరి నా పిల్లల పరిస్థితి ఏంది, ఆ పిల్లల ఫ్యూచర్ ఏంటి, ఆయనని సమాజంలో నా భర్త, నా భార్య అని గర్వంగా చెప్పుకోవాలంటే నేను ఏ విధంగా ఆలోచించాలి, ఎట్లా చేయాలి, ఎలా ఉంటే మా లైఫ్ ఒకరికి ఆదర్శంగా ఉంటుంది, మమ్మల్ని అందరూ గౌరవిస్తారు అనేసి ఆలోచించి నేను మళ్ళీ స్టడీస్ మా సార్ చదువుకుంటా అని, మా సార్ చదువుతావా అంటే నేను చదువుకుంటా అంటే మా సార్ నన్ను ఎంకరేజ్ చేసి చదివించారు సార్. Group 1 ప్రిలిమ్స్ 2 times క్వాలిఫై అయింది. మెయిన్స్ అనేది ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఈసారి రాయలేకపోయింది. ఖచ్చితంగా తను Group 1 సాధించి మా ఫ్యామిలీకి నేను ఏదైతే కోరానో అది వాళ్ళకి చూపిస్తానని కూడా నేను గట్టి నమ్మకంతో చెప్తున్నాను.
మా డాడీ లేకపోతే ఈ స్టేజ్కి వచ్చే వాళ్ళం కాదు. మా డాడీయే ఇటు మమ్మల్ని స్కూల్కి పంపించి మమ్మీని కాలేజ్కి పంపించి మళ్ళీ డాడీ సిటీకి వెళ్ళి హైదరాబాద్లో 2 hours జర్నీ చేసి ఆడ మళ్ళీ వర్క్ చేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ మమ్మల్ని చూసుకోవడానికి వస్తాడు. మా డాడీ బ్యాక్ బోన్ లాగా ఈ ఫ్యామిలీకి. డాడీ లేకపోతే ఈ స్టేజ్కి రాలేము మేము. మా డాడీ ముందుకొచ్చి మా మమ్మీని చేసుకున్నాక మేము పుట్టినాక మా మమ్మీని పీజీ అవన్నీ చేపించి ఇప్పుడు ఈ జాబ్ వచ్చే వరకు చదివిపించిండు మా డాడీ. చీకటిని చీల్చిన తర్వాతే వెలుగు పుడుతుందని నిరూపించింది సంధ్య. అంధులైనంత మాత్రాన ఆగిపోవద్దని, ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తే విజయం సాధిస్తామని చెబుతోంది. గ్రూప్ 1 ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమంటోంది సంధ్య. వైకల్యం ఉందని, అపజయం ఎదురైందని, అనుకోని సంఘటనల వల్ల జీవితం దుర్బలమైందని ఎంతోమంది తమ జీవితంలో ఎదుగుదలను అక్కడితో ఆపేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు సంధ్యా జీవితం ఒక ఆదర్శం. వైకల్యం ఉన్న వాళ్లకు తగిన ప్రోత్సాహం అందిస్తే వాళ్ళు తమ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడంతో పాటు ఎలాంటి విజయాలు అందుకుంటారో చూపించారు రాజు. ఆయన జీవితం కూడా ఎంతో మందికి ఒక ఆదర్శం. కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్.